నంద్యాల జిల్లా వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు, క్షేత్రాలలో దసరా శరన్నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయాలలో అమ్మవారిని ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణం మరియు ప్రముఖ ఆలయాలు మహానంది, నందవరం, అహోబిలం, ఆళ్లగడ్డ పట్టణాలలో ఆలయాల్లో కొనసాగుతూ ఉన్నాయి. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి 6వ రూపం కాత్యాయని ఆరోగ్య ప్రదాయనిగా పూజిస్తారు. ఈ దేవిని శివశక్తి స్వరూపంగా పూజిస్తారు. కాత్యాయని దేవి చతుర్భుజాలను కలిగి ఉంటారు. కుడివైపున అభయహస్తం, వరద ముద్రలతోనూ, ఎడమవైపు పద్మం, ఖడ్గాన్ని ధరించి ఉంటారు. ఈ దేవిని ఆరాధించడం వల్ల రోగ, శోక, భయాలను పోగొడుతుందని భక్తుల విశ్వాసం. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయం నందు శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. నంద్యాల మెయిన్ బజార్లోని అమ్మవారి శాలనందు శరన్నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయం నందు దసరా శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని బాలాజీ కళ్యాణ మండపం నందు దసరా శరన్నవరాత్రుల వేడుకలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని కాత్యాయని రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయం నందు అమ్మవారిని కాత్యాయని రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని పలు ఆలయాల్లో దసరా శరన్నవరాత్రుల వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆళ్లగడ్డ పట్టణం ఆశ్రమ వీధిలో వెలిసిన గంగమ్మ గుడి దగ్గర దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గాయత్రి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ పారిశ్రామిక విశ్వరూపనగర్లో వెలిసిన శ్రీ శ్రీ కాళికామాత ఆలయంలో అమ్మవారిని కాళికామాత గాయత్రి అలంకరణలో పూజించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ఉపాంగ లలితాదేవి అలంకరణలో పూజలు నిర్వహించారు. అనంతరం అంగరంగ వైభవంగా తోటోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా తిరుమంజనం సేవలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
शूडापनिडामहे पक्षेन्द्रं पौत्रिसंख्यं जननिधितनयाः संहित మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి మాతను కాత్యాయని దుర్గగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అశ్వవాహనంపై గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి మాతను కాత్యాయని దుర్గగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల సమీపంలోని మూలమఠం వద్ద వెలిసిన 3 క్షేత్రాల నిర్మాణం వద్ద తిరుమల క్షేత్రంలో నిర్వహించే గరుడోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయ ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. Hi and subscribe to Nandyala Communication.